వావ్, క్యా బాత్ హై. పూజ గారు అండ్ బిందు గారు ఫ్యాబులస్ సింగింగ్, చాలా బాగా పాడారు. ఓకే మై డియర్ ఆర్గనైజర్స్, ఒకసారి క్యూ చూసుకోండి అమ్మా. అవుటర్స్ క్యూ చేస్తున్నారు. ఒక్కసారిగా మొత్తం పిఆర్ మొత్తం పాజిటివ్ వైపుతో స్ప్రెడ్ చేస్తారు. ఎంతైనా డివోషనల్ సాంగ్ విన్న తర్వాత వచ్చే ఆ కామ్నెస్, ఆ పీస్ వేరు కదా. ఏదో మన వెనక కొండంత శక్తి, కొండంత ధైర్యం ఉంది అన్నట్లు అనిపిస్తుంది. ఇదే పాజిటివ్ వైపుతో ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు U&M ఫ్యామిలీ ప్రజెంట్స్ వినయ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఆర్గనైజ్డ్ బై U&M ఫ్యామిలీ. ఏ స్పెషల్ వెల్కమ్ టు ఏ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ సెలబ్రిటీ సింగర్స్కి, ఈ ఈవెంట్ ఎంకరేజ్ చేయడానికి, ఈ సింగర్స్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ఆడియన్స్కి, మా బిగ్గెస్ట్ అసెట్స్ అయినటువంటి మా సపోర్టివ్ ఫ్రెండ్స్ అందరికి కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. కాసేపట్లో మంచి మ్యూజికల్ కాన్సర్ట్ స్టార్ట్ అవబోతుంది. మ్యూజికల్ కాన్సర్ట్ అని ఎందుకన్నానో ఇంకొంతసేపట్లో మీకే అర్థం అవుతుంది. సో అన్ని టెన్షన్స్ని పక్కన పెట్టి ఇయర్ ఫోన్స్తో ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని రెడీగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి ఫేవరెట్ పర్సన్, మా గ్రూప్ హెడ్, మా మెంటర్, మా కరెక్టర్, మా సపోర్టర్, వాట్ నాట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మా గోల్డెన్ హార్ట్ పర్సన్, ట్రూ జెంటిల్మెన్, మా వినయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ లైఫ్ ఎప్పుడు ఇలానే హ్యాపీనెస్తో, సక్సెస్తో, పీస్ఫుల్గా, జెన్యున్ పీపుల్తో ఉండాలి. మీ స్మైల్ ఇలానే ఉండాలి అండ్ మీ సపోర్ట్ మా అందరికి ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే వినయ్ గారు, గాడ్ బ్లెస్ యూ. ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. ఇంకా కామెంట్స్ చూడట్లా, నేను తిడుతున్నారా? ఓకే ఓకే ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మా బ్యూటిఫుల్ సింగర్స్ రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు క్యూ చెప్తామా అని వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మ్యూజికల్ కాన్సర్ట్కి ఏమాత్రం తగ్గదు ఈరోజు ఈవెంట్. ఎందుకంటే వచ్చింది ఇలాంటి సింగర్స్ కాదు గురు. ఈ SM ఒక రాజ్యం అయితే ఈ రాజ్యాన్ని ఏలిన మకుటం లేని మహారాజులు, మహారాణులు, ఈ రూల్ చేసిన రూలర్స్. ఇక్కడున్న సింగర్స్లో ఏ ఒక్క సింగర్ని తీసుకున్నా సరే, పిఆర్లో లేదా ఎనీ ఈవెంట్లో ఏ ఒక్క సింగర్ అయినా సరే వాళ్ళు పాడడం స్టార్ట్ చేస్తే ఆ పిఆర్ నుండి ఎవ్వరు కదలరు. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. సో ఒక్కరుంటేనే అలా ఉంటే ఇంకా ఇంతమంది ఉంటే అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో వివరించగలమా? ఐఎమ్ సో ఎక్సైటెడ్ మా సెలబ్రిటీ సింగర్స్ పర్ఫార్మెన్సెస్ కోసం. దానికంటే ముందుగా మా ఫ్రెండ్స్ అండ్ ఆర్గనైజర్స్ ప్యానెల్లో విష్ చేయాల్సిన వాళ్ళు, ఇంకా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఫ్రీ స్టైల్ తీసుకుని ఒక్కసారి మాట్లాడితే మనం క్యూ తీసేసుకుందాం. స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభా గారిని, నిరీక్షణని, రోజారాణిని, మౌని గారిని, అమ్ములు గారిని, బిందు గారిని, అమ్మకుట్టి గారిని, నళిని గారిని, పూజ గారిని, క్యాడ్బరీ గారిని అండ్ మా మాటల మాంత్రికుడు ఆనంద్ గారిని, నిఖిల్ గారు, బద్రి గారు అందరూ కూడా ఒకసారి ఎఫ్ఎస్ తీసుకుని విష్ చేయండి మన వినయ్ గారిని. విష్ అయిపోతే క్యూ తీసుకుందాం. ఓకే మా ఆర్గనైజర్స్ మళ్ళీ తర్వాత మాట్లాడతారు. ఫస్ట్ క్యూ చెప్పేసుకుందాం. గ్రూప్లో మెసేజ్ చేయండి క్యూ చెప్తున్నామని. ఆర్గనైజర్స్ ప్యానెల్ నుండి మా నిరీక్షణని రిక్వెస్ట్ చేస్తున్నా క్యూ చెప్పవలసిందిగా. అండ్ ఈవెంట్ స్టార్ట్ చేసే ముందే మన ఈవెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ గ్రూప్లో పెట్టేస్తాం. ఒకసారి నీ స్వీట్ వాయిస్తో చెప్పేస్తే, ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికి ఈజీగా ఉంటుంది. క్యూ అయిన వెంటనే జడ్జ్ గారిని ఇన్వైట్ చేద్దాం. హాయ్ అండి, మోడ్ ఓకేనా? క్యూ చెప్పేస్తున్నామండి. ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే త్వరగా వచ్చేసేయండి. ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ లక్ అండి. పీస్ఫుల్గా, ప్రశాంతంగా పాడండి. ప్రతి ఈవెంట్లో ఉండే రూల్సే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈవెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, DP అండ్ కోడ్ని కరెక్ట్గా పెట్టుకున్నామో లేదో అని చెక్ చేసుకోండి. ఒకసారి నెట్వర్క్ చెక్ చేసుకోండి. కాల్స్ రాకుండా డు నాట్ డిస్టర్బ్ మోడ్లో ఆన్ చేసుకోండి. క్యూని అస్తమాన అప్ అండ్ డౌన్ అవితే ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే అప్ చేస్తామండి, మళ్ళీ చెయ్యము. ఈవెంట్కి సంబంధించిన ఏ విషయం అయినా సరే గ్రూప్లో మెన్షన్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాం. SM టెక్నికల్ ఇష్యూ వల్ల మోడ్ యాక్టివ్ అవ్వడం లేదు కాబట్టి సాంగ్ని స్టార్ట్ చేసే ముందే మోడ్ని ఒకసారి టచ్ చేసుకోండి, ఓకేనా? సింగింగ్ టైంలో మీకు ఎక్కడైనా వీలున్న కాడ విష్ చేయండి. విషెస్ కూడా ఇంపార్టెన్స్ కాబట్టి వాటికి కూడా మార్క్స్ ఉంటాయి.
మీ ప్రతి సాంగ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రీన్ రికార్డ్ అనేది చేస్తామండి. సాంగ్ మిస్టేక్ పాడి కవర్ చేసుకోవడం కోసం నెట్వర్క్ ఇష్యూ అని చెప్పి కొంతమంది కట్ చేస్తుంటారు. అలా కట్ చేస్తే మాత్రం మళ్ళీ అప్ చేయబడదు, చెక్ చేసుకోండి కొంచెం. ఓకేనా? క్యూ స్టార్ట్ చేస్తాను. వచ్చారు అందరు? స్టార్ట్ చేయాలక్క? క్యూ అప్ చెప్పాలా? నిషాక్క నా ఓకే, స్టార్ట్ చేస్తున్నానండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. రెడీగా ఉన్నారా? లెట్స్ గో. 1 క్యూ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి నా యొక్క బర్త్డే విషెస్ని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేస్తున్న మా టీం మెంబర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు. సో అందరూ మంచిగా పాడండి, సపోర్ట్ చేయండి మా వాళ్ళకి. అందరు సీనియర్స్ చాలామంది ఉన్నారు నాకు తెలిసి. భయపెట్టకండి మా ఆర్గనైజర్స్ని. నాకు యాక్చువల్గా నా బర్త్డేని సంవత్సరం అంతా గుర్తుండేలాగా చేసిన మా టీం అందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ ఎలా రుణం తీర్చుకోవాలో తెలియదు. అంత బాగా నాకు ఈ రోజుని నా లైఫ్లో ఈ రోజు నిజంగా గుర్తుండే, ఈ అన్ని బర్త్డేస్లో కంటే ఈ బర్త్డేనే గుర్తుండేలాగా నాకు నిన్నటి నుంచి విషెస్ పోస్టర్స్ కానీ విషెస్ కానీ ఎక్సలెంట్. పొలిటికల్ లీడర్కి ఫ్లెక్సీలు పెట్టినట్టుగా మా విషెస్ పోస్టర్స్ కానీ బాగా చేశారు. పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. నేను ఒక్కొక్కరి గురించి నేను చివరిలో మాట్లాడతాను. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకు క్యూస్ కట్ అవుతున్నాయి చూసుకోండి అందరూ. జడ్జి గారు ఓకేనా? రైట్, థ్యాంక్ యూ మేడం. నిషాజీ, మీ హోస్టింగ్ ఎప్పుడు సూపర్గానే ఉంటుంది. ప్రభా గారికి, నిరీక్షణ మేడం గారికి, మౌని మేడంకి, మా అమ్ములు సిస్కి, నల్లి మేడంకి, బిందు మేడంకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రోజాకి, ఇంకెవరున్నారు, పూజా మేడం, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తమ్ము స్టార్ట్ చేయి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. సూపర్ సాంగ్స్, చాలా బాగున్నాయి కదా సాంగ్స్ గైస్. ఇది ఎలా అనిపిస్తుందంటే ఈ తరం ఆ తరం థీమ్లా అనిపిస్తుంది కదా. ఆ తరం నుండి జేసుదాస్ గారు, ఈ తరం నుండి కార్తిక్ గారి సాంగ్స్. సో చూద్దాం ఈ తరం గెలుస్తుందా ఆ తరం గెలుస్తుందా అని. ఇంకా జడ్జి గారిని ఇన్వైట్ చేయబోతున్నాను. ఓకే, ఐ రిక్వెస్ట్ యూ టు ఆర్గనైజర్స్ ప్యానెల్, జడ్జి గారిని ఇన్వైట్ చేయండి. ఈ స్టేజ్ని రూల్ చేసిన రూలర్స్ని జడ్జ్ చేయటం అంటే మాటలా చెప్పండి. ఇంతమంది అల్ట్రా లెజెండరీ ప్రోస్ని జడ్జ్ చేయటం అంటే కొంపటి మీద కూర్చున్నట్టే ఉంటుంది. అందుకే ఏరు కోరి పట్టుకొచ్చా. ఈజ్ నాట్ ఏ రూలర్, అంతకు మించి తనకున్న ఎక్స్పీరియన్స్తో, నాలెడ్జ్తో, మ్యూజిక్ మీద ఉన్న ప్యాషన్తో ఈ ఈవెంట్కి మరింత వాల్యూని యాడ్ చేయగలిగే వ్యక్తిని స్వాగతం చెప్పే సమయం వచ్చేసింది. సో మన జడ్జిని వెల్కమ్ చేయబోతున్నా. రెస్పెక్టెడ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ మై హానర్ టు వెల్కమ్ అవర్ హానరబుల్ జడ్జ్, మా ఆస్థాన న్యాయ నిర్ణేత మిస్టర్ కార్తిక్ గారు. వెల్కమ్ సార్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అడిగిన వెంటనే కాదనకుండా, కుదరకపోయినా కుదుర్చుకుని కొంచెం లేట్ అయినా సరే మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా ఆర్గనైజర్స్ ప్యానెల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే, మన హానరబుల్ జడ్జి గారు కూడా వచ్చేసారు కాబట్టి స్టార్ట్ చేసుకుందాం. ముందుగా వి కైండ్లీ రిక్వెస్ట్, ఒకసారి జడ్జి గారిని ఎఫ్ఎస్ తీసుకుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బర్త్డే బాయ్ని విష్ చేసి పార్టిసిపెంట్స్ అందరికీ మీ జడ్జిమెంట్ ప్యాటర్న్ అండ్ ఫీడ్బ్యాక్ రిలేటెడ్ అని తెలియచేయాల్సిందిగా, అండ్ సింగర్స్ అందరికి కూడా, ప్రో సింగర్స్, సెలబ్రిటీ సింగర్స్ అందరికి కూడా మీ బెస్ట్ విషెస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్.
I don't want to introduce myself, as you all know that. And అంత బాగా హోస్ట్ మేడం గారు, బాబోయ్ నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్ అండి. అండ్ ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వినయ్ బ్రోకి విష్ హ్యాపీయెస్ట్ బర్త్డే. మీరు ఇట్లా ఇంకా చాలా బర్త్డేస్ జరుపుకోవాలి బ్రో, నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ యా, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్ మై డియర్ కంటెస్టెంట్స్. ఈరోజు 35 మెంబర్స్ పాడుతున్నారు. బిగినర్స్ లేరు, అందరూ క్యాజువల్ సింగర్స్ కూడా లేరు. ఇక్కడ ప్రతి ఒక్కరు టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు. అదే ఈ కాంపిటీషన్ని ఛాలెంజింగ్గా చేస్తుంది. కానీ ఒక విషయం క్లియర్గా చెప్తున్నా, 35 మెంబర్స్లో అందరూ బాగా వాడినా కూడా ప్రైజెస్ మాత్రం 1, 2, 3 ఉంటాయి. కాబట్టి అంటే దీనికి మీ వాయిస్ ఒక్కటే బాగుండడం సరిపోదు అని చెప్తున్నా. అంతే, సాంగ్ కరెక్ట్గా పాడడమే కాదు, ప్రతి పర్ఫార్మెన్స్లో నేను పిచ్ కానీ, టైమింగ్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, బ్రీత్ కంట్రోల్ కానీ, డిక్షన్ కానీ, ఫీల్ కానీ, మీరు స్టేజ్పై పర్ఫామ్ చేస్తున్న కాన్ఫిడెన్స్ అన్నీ కూడా గమనిస్తాను. చాలామంది కంటెస్టెంట్స్ ఓవరాల్ బాగా వాడాను కదా నేను అని అనుకుంటారు. కానీ విన్నర్స్ని డిసైడ్ చేసే సమయంలో మాత్రం కొన్నిసార్లు ఒక్క చిన్న మిస్టేక్, ఒక్క మిస్డ్ నోట్, ఒక ఎక్స్ప్రెషన్ గ్యాప్ డిఫరెన్స్ అవ్వచ్చు. కాబట్టి డోంట్ ఫీల్. ఎవరైనా ఆ చిన్న మిస్టేక్ పట్టుకోరలే అని అనుకుంటే అది ఆ కాన్ఫిడెన్స్ మీద నేను డిపెండ్ అవ్వను. జడ్జ్ కాదు, నేను ఈ ఈవెంట్కి జడ్జ్ని కాదు. మిమ్మల్ని జస్ట్ మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే సరి చేసే ఒక పర్సన్ అంతే. ఇప్పుడు ఇక్కడ మీరు పాడేది సాంగ్ కాదు, మీ పొజిషన్ కోసం ఫైట్ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీ పక్కన ఉన్న ప్రతి కంటెస్టెంట్ విన్నర్ అవ్వగలిగే టాలెంట్తో ఉన్నారు, అది గుర్తుంచుకోండి. ఈరోజు మార్క్స్ కూడా అంత ఈజీగా రావు. అప్రిషియేషన్ పక్కా ఉంటుంది, రెస్పెక్ట్ కూడా పక్కా ఉంటుంది. కానీ స్కోరింగ్లో మాత్రం నో కాంప్రమైజెస్. ప్రతి చిన్న నోట్ని కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అండ్ సాంగ్స్ సింగర్ చాయిస్ కాబట్టి చూసుకోండి. మరి చెప్పనవసరం లేదు. నాకు ఒక పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ కావాలని కాదు ఇవన్నీ చెప్పేది, కానీ మీ పర్ఫార్మెన్స్ బెస్ట్ ఉండాలంతే. మీ పర్ఫార్మెన్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి నాకు అంతే. ఎందుకంటే ఈరోజు విన్నర్ని సెలెక్ట్ చేయడం కన్నా మిగిలిన 32 మెంబర్స్ ఎందుకు విన్ అవ్వలేదో జస్టిఫై చేయడం ఇంకా కష్టం నాకు. సో స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మా సాంగ్ మాత్రమే కాదు, మీ ఎంటైర్ పర్ఫార్మెన్స్ కూడా తీసుకురండి. ఓకే, ఆల్ ది బెస్ట్, ఇంప్రెస్ మీ. ఓకే, లిరిక్స్ మర్చిపోయినా, ట్రాక్ మిస్ అయినా కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు. ఓకే, కట్ చేయొద్దు సాంగ్ని. పర్ఫార్మెన్స్ క్వాలిటీ మాత్రం మార్క్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది పక్కాగా. టైంని రెస్పెక్ట్ చేయండి సింగర్స్ అందరూ, టైంకి క్యూ చేయండి అందరూ. ముఖ్యంగా వేరే కంటెస్టెంట్స్ని రెస్పెక్ట్ చేయండి. హెల్దీ కాంపిటీషన్ ఉండాలి, నెగిటివ్ కామెంట్స్ కాదు. రైట్, 36 ఓకే. సాంగ్స్ ఇచ్చింది నేనే, ఎవరు ఏ సాంగ్ పాడుతున్నారో నాకు తెలీదు, బట్ సాంగ్స్ ఇచ్చింది నేనే కాబట్టి ఐ విల్ డూ. రైట్, ఇంకా స్టార్ట్ చేసుకుందాం, చాలా లేట్ అయిపోయింది. సారీ ఫర్ మై లేట్ కమింగ్. ఐ అపాలజైజ్ ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ ఆర్గనైజర్స్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వినయ్ బ్రో. చాలా మంచి పర్సన్, చాలా కూల్ పర్సన్. తక్కువ టైంలో బాగా ఇంప్రెస్ చేసుకునే పర్సన్ టైప్ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్, పార్టిసిపెంట్స్ అండ్ ఆర్గనైజర్స్. ఓకే, విల్ స్టార్ట్ అండి. సూపర్ సార్, నైస్ వర్డ్స్, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఓకే,
ఆడియన్స్ రెడీగా ఉండండి. ఇందాకే చెప్పాను కదా, మన కాన్సెప్ట్కి వచ్చింది మామూలు సింగర్స్ కాదు. ఈ ఎస్ఎం ఒక రాజ్యం అయితే ఆ రాజ్యాన్ని ఏలిన మక్తం లేని మహారాజులు మహారాణులు ఈరోజు ఈవెంట్లో ఉన్నారు. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఫుల్ సౌండ్ పెట్టుకోండి, రెడీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సార్ జడ్జి గారు. అండ్ ఇంకొక చిన్న కోరిక వచ్చా, మా ఆర్గనైజర్స్ అందరి తరపున కోరిక. అండ్ మా బర్త్డే బాయ్ వినయ్ గారు స్పెషల్గా అడగమన్నారు, మీరు ఒక సాంగ్ పాడి స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. మీ సాంగ్తో ఇంకా స్టార్ట్ చేసేద్దాం నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్. ఐ రిక్వెస్ట్ యూ టు సింగ్ ఏ సాంగ్ ఫర్ ఎస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్ఫర్మేషన్. ప్లీజ్ క్యూ చేయండి. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను ఈ పర్ఫార్మెన్సెస్ అన్ని వినడానికి. వాళ్ళ వాట్ ఈస్ సింగర్స్ ఎప్పుడు 2-3 years బ్యాక్ చూశాను, మళ్ళీ ఇప్పటికి చూస్తున్నా. സംക്രമ സന്ധ്യയിൽ സൂര്യന് പരാഗം തരും സ്വരജതിയിൽ ഹൃദയാഞ്ജലി കൊണ്ടൊരു രാഗം പാതിത കണ്ടൊരു വീണയുദിന്തിനു ഞാൻ ബ്രഹ്മസാധകം തിരഞ്ചു വേണ്ടും ഈ പ്രണവഗീതം പോര ഈ തപന ജന്മം പോരശാമപജലം ദരളമേ శుభకరమురు సంగీత శృతి బదరు అసమ్మోహ శృతి మధురితమం శ్రావణ తుంబుర వాక్కుక జన్మం స స స స సగరి స స పాద సరి స స గపద సరి గ స స స స స స స గరి స స స స స పరిసగ స స స స గపగ సరి గ సరి రి రి గ గ గ ప ప ప పద ద రి గ గ గ ప ప పద ద ద స గ పద సరి స ప గరి స గ ప గరి పద సరి గ పమ గ స గ మ ప మ ప మ ప మ ప ని మ ప మ ప స మ ప మ ప గ స ని ప పమ గ స ని స గ మ ప ని స గ స గ గ రి రి గ పద సరి గ స గ మ ప ని ప ని స గ స సరి గ పద గ మ పద ని సరి గ మ ద గ మ పద ని సని దని 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 ని 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 మమ మని ని ని మమ మని ని మమ గ సని గ మ పద ప పద ప పద ప సరి గ పద ద ద ద ద ద ద ద స గ మ ప ని 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 సరి గ ప ని 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 సరి గ మ ప మ ప ప మ ప మ ని ని స స స స స గ రి గ రి స స రి రి గ రి స స రి రి గ రి గ మ గ రి రి మ మ రి రి గ రి రి గ ఓ మై గాడ్ వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను, ఒకసారి వస్తాను. వాట్ ఏ పర్ఫార్మెన్స్ సార్, ఏంటండి ఆ పర్ఫార్మెన్స్, అసలు ఏం పర్ఫార్మెన్స్ సార్ అది. ఓ మై గాడ్, కాసేపు అసలు నాకు అర్థం కాలేదు, అసలు మేము నిజంగా పిఆర్లో బర్త్డే ఈవెంట్లో ఉన్నామా లేక రవీంద్ర భారతిలో క్లాసికల్ మ్యూజిక్ స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఉన్నామనేది అస్సలు అర్థం కాలేదు. కాసేపు అసలు మెస్మరైజ్ చేసేసారు. కింద కామెంట్స్ మీరు చూడాలి, నేను మీ సాంగ్ రికార్డ్ చేసి పంపిస్తాను. ఓ మై గాడ్, నాకు మాటలు లేవు అసలు. నేను అసలు ఈ సాంగ్ గురించి చెప్పేంత అర్హత లేని దాన్ని. సూపర్ సార్,
సచ్ ఏ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, అసలు మాట్లాడడానికి. థ్యాంక్ యూ సో మచ్ జడ్జి గారు, అడిగగానే పాడినందుకు థ్యాంక్ యూ. స్టార్ట్ చేసుకుందాం. అవును, నెంబర్ తెలీదు. మిస్డ్ కాల్స్ ఫ్రమ్ కీరవాణి అందరి దగ్గర నుండి వస్తాయి. అసలు ఎలా సార్ మీరు అలా అంత బాగా పాడగలిగారు? నాకు ఇంకా మాటలేవు. ఓకే, వన్స్ అగైన్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు UNM ఫ్యామిలీ ప్రజెంట్స్ వినయ్ బర్త్డే స్పెషల్ సింగింగ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై UNM ఫ్యామిలీ. ఓకే, ఇంకా జడ్జి గారి పర్మిషన్తో స్టార్ట్ చేసేసుకుందాం. అసలు ఆ వైబ్ గూస్ బంప్స్ వచ్చేసినాయి, ఇదే కంటిన్యూ అయిపోవాలి. జడ్జి గారు రెడీగా ఉన్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఆర్గనైజర్స్ రెడీనా? ఈరోజు ఇక్కడ ఉన్న సింగర్స్ అందరికీ కూడా నేను బెస్ట్ ఫ్యాన్ కాబట్టి ఆడియన్స్గా నేను కూడా రెడీగా ఉన్నాను. ఓకే, అందరు రెడీగా ఉన్నారు. అండ్ ఆర్గనైజర్స్ మీ అందరికి సెల్యూట్ అబ్బా. నేను ఇప్పుడే గ్రూప్స్ చూశాను, అస్సలు నాకు మాటలు లేవు. మీ అందరికి లాస్ట్లో నేను సన్మానం చేస్తాను. నిఖిల్ గారు, ఆనంద్ గారు అండ్ మా టీము, మా ఫ్రెండ్స్ అందరూ, ఓ మై గాడ్ సూపర్. అసలు తర్వాత మాట్లాడతాను. ఓకే, మాటలు తడబడిపోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ అండ్ మై ఆర్గనైజర్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ అప్రిషియేషన్స్. అండ్ నిజంగా ఆ సాంగ్ నేను అటెంప్ట్ చేయడానికి నేను అర్హుణ్ణి కాను, కానీ అటెంప్ట్ చేశాను. ఎందుకంటే ప్యూర్ క్లాసికల్ నేర్చుకున్న సింగర్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి అది అట్లాంటి సాంగ్స్. ఎందుకంటే మనం చాలా తప్పులు వాడతాం, స్వర స్థానాలు సరిగా ఉండవు, రాసుకున్న స్వరాలు సరిగా ఉండవు. కానీ పాటలంటే ఇష్టం కదా, ఇంకా అట్లా నేర్చుకొని పాడడం అంతే వినికిడితోటి. సో నన్ను ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఫీల్ అవ్వద్దు. జస్ట్ అయితే అటెంప్ట్ మాత్రమే. ఎవరిని సంగీతాన్ని కించపరిచిన నేను అట్లా ఆ దృష్టిలో నేను పోవద్దు అనుకుంటున్నాను. అందుకు నేను చెప్తున్నాను సారీ. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ సింగర్స్. టైం సూపర్. ఓకే, ఈ తరం సాంగ్తో స్టార్ట్ అవ్వబోతుంది. కోడ్ నెంబర్ 17 గారు, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఆడియన్స్ కూడా కింద నుండి కామెంట్స్ ఎంకరేజ్ చేయండి. అండ్ కామెడీ అండ్ నవ్వు తెప్పించే జిఫ్లు ఏం పెట్టొద్దు, ఎందుకంటే పైన సింగర్ నవ్వారంటే స్టేజ్ మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, మార్క్స్ తగ్గిపోతాయి. కాబట్టి నవ్వించే జిఫ్లు ఎవరు పెట్టద్దు, జస్ట్ ఎంకరేజ్ చేసే పెట్టండి. కోడ్ నెంబర్ 17, ఆల్ ద బెస్ట్. నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్ల మందే, ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమ. ఆలనగా అలసిన వేళల అంబవుగా లాలించు ఆలిగా దేవి పాలించునా రాణిగా. అడగనా నీ అడుగునై అడగనా, మౌనమై తెలుపనా నీ దానినై తెలుపనా, ఎన్ని జన్మలైన జంట వీడరాదని. పచ్చని చిలకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి ఈ లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి ఈ లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అర చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే. సీతకొక చీలుకకు చీరాలెందుకు,
అర ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బులెందుకంట పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఈ లోకంలో కన్నీరింక చిల్లు. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయే నాలోనా లలనా నీ వలన నానా హైరానా అరనైదా హైరానా నెమలే కలపులకింతై నా చింబలు నిమిరేనా దానాదేనా ఈ వేళ నీలోన నాలోన కనివిననే కలవరమే సుమశరమా వంతింతలయ్యేనా నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలో వెలిగాయి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యేనా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచం నవ్వుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఈ వయస్సులో ఒక క్షణం ఒక వసంతం నా మనస్సుకి ప్రతి క్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగి సంతోషం అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడిచిన కాలం ఇంత నినమ్మనుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే ఏమవుతావే ఆ మాటే ప్రేమైతే అవునంటావే నాలానే నీకు ఉంటే తోడవుతావే నీలోనే నేనుంటే నీ చూపే నవ్వింది నా నవ్వే చూసింది ఈ నవ్వు చూపు కలిసే వేళ ఇదే ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే ఏమవుతావే ఆ మాటే ప్రేమైతే అవునంటావే నాలానే నీకు ఉంటే తోడవుతావే నీలోనే నేనుంటే చెప్పలేని ఆనందం హో, గుప్పు మంది గుండెలోన అందమైన ప్రేమలోకం ఓయ్, నేల మీద పోచుకున్నా పెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలీ ఎదపండి వెలుగల్లి తొలి దీవాలి కలిసింది నీలా దీపాలి 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 చెప్పలేని ఆనందం గుప్పు మంది గుండెలోనా స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే కాంతి వసంతే త్రికాలికే పలికే గీతికా గాన సరసీరు హమాలిక స్వరరాగ గంగా ప్రవాహమే స్వరరాగ గంగా ప్రవాహమే నిండు చందమామా నిగనిగల బామా ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా ఓ ఓ నిండు చందమామా అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడచవలే మల్లెపూల పందరిలోకి నడిచి రావే సరిగమల మనసు నిండా మరలు పండ పసిడి పల్లకి ఎక్కాల రాగాలే ఊగాల శివరంజి నవ్వాల గరి సదస గరి సదస గరి సదస తెల్లనైనా వేకువలోన సంకురాత్రి వెలుగవలే
గరిస దశ అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడచవలే ఉత్తబంతి ముక్కులలోకి సాగిరారా మగసిరిలో ఓ ముత్తులతో నమాలు నేర్పించనా సిగ్గుల్లో ఆనవాలు చూపించనా భామా కౌగిళ్ళ బళ్ళోకి రా రా ప్రేమ ఈ జంట పలికింది నీ పాఠమేనమ్మ ముద్దులతో నమాలు నేర్పించనా సిగ్గుల్లో ఆనవాలు చూపించనా హాయ్ కోపమాన పైన ఆపవా ఇకనైనా అంతగా బుసకొడుతుంటే నేను తాళగలనా చాలులే నీ నటన సాగవే ఇటు పైన ఎంతగా నస పెడుతున్నా లొంగిపోనిలనా దరి చేరిన నెచ్చిలి పైన దయ చూపవ కాస్తైనా మన దారులు ఎప్పటికైనా కలిసేనా ఓ, 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 ఓ. నన 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 మాటలో మౌనం నేనేనా ఎగిసే గుండెలో గానం నీదేనా సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి మిల 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 మెరుపులు తెల్లాయిలా కంటి ముందు ముక్కేసింది నీ అందం కిల 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 పాల నవ్వు పాపాయిలా అంబరాని ముద్దాడింది ఆనందం ఎవరి పంపారేలా ఇటువైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా మల్లెల సుడిగాడేలా నన్ను మత్తున తోసి ఎత్తుకుపోయావే యద మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముగ్గేసింది నీ అందం కిల 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 పాల నవ్వు పాపాయిలా అంబరాని ముద్దాడింది ఆనందం పిలిచిన రానంటావా కలుసుకోలేనంటావా నలుగురు ఉన్నారంటావా చెలిపిగా చెంతకు రాలేవా తెలివిగా చేరేతావా తెలియనే లేదా మావా అటు ఇటు చూస్తూ ఉంటావా తటపటాయిస్తూ ఉంటావా సమయం కాదంటావా సరదా లేదంటావా సరసం చేదంటావా మావా చనువే తగదంటావా మనవే విననంటావా వరసైట రమ్మంటే టమాట మన్నించవా డోలు బాజాల ఇలా నవ్వే
లలిత ప్రియ కమలం విరిసినది లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిది ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగనిది ఉదయ రవి కిరణం మెరిసినది అమృత కలశముగా ప్రతి నిమిషం అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన రఘువరమిది లలిత ప్రియ కమలం విరిసినది చంపకమాల నన్ను చంపకే బాల నా దరికి రావా నన్ను నీలో దాచుకోవా చంపకమాల నన్ను చంపకే బాల నాకు దొరికిపోవా నన్ను నీతో పంచుకోవా బాబు నీ మంచి కోరివా నా టెల్ యూ సంథింగ్ వెంట పడినా ఈ లాభం